మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళం మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వృద్ధాప్యాన్ని అంటే ప్రోజీరాన్ని జయించేటటువంటి పోషకాలు, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు కూడా తెలుసుకుందాం. చూడండి, వయసు 40 దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో కూడా ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ క్రమంగా తగ్గుతుంది. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ అయినప్పటికీ కూడా సరైన పోషకాలు లేవనుకోండి, ఈ వేగం రెట్టింపు అవుతుంది. శరీరంలో కంటికి కనిపించని మార్పులు మొదలవుతాయి. కండాల బలం క్షీణించడం మొదలవుతుంది. ఇది అందరూ గమనిస్తూనే ఉంటారు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. భారతీయ జీవన శైలిలో 40 ఏళ్ళు అనేది ఒక నిజానికి కీలకమైన మలుపు. ఈ టైంలో హార్మోన్లు, జీవక్రియ అంటే మెటబాలిజం, వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ, ఇలాంటి అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఒత్తిడి, సూర్యరశ్మి తగలకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం, ఇలాంటి కారణాల వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ వయసులో శరీరంలో వాత దోషం అనేది పెరుగుతుంది. దీన్ని ధాతుక్షయం అంటే టిష్యూ డిప్లీషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వాతాన్ని అరికట్టి ధాతువుల్ని బలోపేతం చేయటమే ఆరోగ్యానికి అసలైన రహస్యం. 40 ఏళ్ళ తర్వాత విటమిన్ డి, విటమిన్ సి, B12తో పాటుగా కాల్షియం అనేవి మీ శరీరానికి రక్షణ కవచాల కింద పనిచేస్తాయి. ఈ పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. సూర్యరశ్మి ఒక వరం అని చెప్పొచ్చు. విటమిన్ డికి ఇది మూలం అని చెప్పొచ్చు. విటమిన్ డి అనేది కేవలం ఒక పోషకం మాత్రమే కాదు, ఇది శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని అగ్నితత్వానికి, అస్థి ధాతువు అంటే బోన్ టిష్యూ పోషణకి ముడిపెడతాం. 40 ఏళ్ల తర్వాత ఎముకల బలం తగ్గకుండా ఉండాలంటే కాల్షియంని గ్రహించే శక్తి అంటే కాల్షియం గ్రహణ శక్తి అంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పెరగాలి. ఈ పనిని విటమిన్ డి అనేది చాలా ఎఫెక్టివ్గా, చాలా సమర్థవంతంగా చేస్తుంది. వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు, కండాల బలహీనత, ఇలాంటి సమస్యల్ని ఇది నివారిస్తుంది. ఇది లోపించిందనుకోండి, ఉదయం లేవగానే విపరీతమైనటువంటి అలసట, చిరాకు, నడుము పట్టేయటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికోసం రోజు కూడా ఉదయం 20 నిమిషాలు సూర్యకాంతిలో గడపం బెస్ట్. చాలామంది ఎప్పుడు నిలబడాలి డాక్టర్ గారు ఎండలో అంటూ ఉంటారు. నిజానికి ఎప్పుడైనా నిలబడవచ్చు, కానీ ఉదయం అయితే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండొచ్చు. ఆహారంలో మరి ఏం తీసుకోవాలి విటమిన్ డి పెరగాలంటే? గుర్తుంచుకోండి, పుట్టగొడుగులు, గుడ్లు, పాల పదార్థాలు ఇలాంటివి చేర్చుకోవటం వల్ల ఈ లోపాన్ని అధిగమించవచ్చు. అలాగే కాస్త మీరు తినేటటువంటి ఫుడ్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి అలా వేసుకుంటూ ఉంటే ఏడీఈకే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి ఇలాంటి ఆహారంలో ఉండేటువంటి డి మీ శరీరంలోకి ఈ మీడియం ద్వారా వెళ్తుంది. ఇక అసలైంది విటమిన్ సి, ఒక యవ్వన కవచం అని చెప్పొచ్చు. విటమిన్ సి అనేది శరీరానికి ఒక అద్భుతమైనటువంటి ఆక్సీకరణ నిరోధకం అంటే యాంటాక్సిడెంట్. ఇది చర్మంలో ఉండే ఆ కొలాజన్ ఉత్పత్తిని పెంచి ఆ ముడతలు పడకుండా రక్షిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని రసాయన గుణం ఉండేటటువంటి ఒక పోషకం కింద భావిస్తాం. ఇది రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచి తరచుగా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. రక్తంలో ఐరన్ గ్రహణ శక్తిని పెంచడం ద్వారా రక్తహీనత అంటే ఎనీమియా రాకుండా చూస్తుంది. అయితే విటమిన్ సి దేంట్లో ఉంటుంది? ముందుగా చెప్పుకోవాల్సింది ఉసిరి గురించి. ఆ తర్వాత సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్, నిమ్మ, నారింజ, బత్తాయి, కమల ఇలాంటివితో పాటుగా జామ, ఇలాంటి పండ్లలో ఈ విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా రోజుకి కేవలం ఒక ఉసిరికాయ తింటే మీకు శరీరానికి అవసరమైన విటమిన్ సి అనేది సమృద్ధిగా అందుతుంది. ఇక అతి ముఖ్యమైనది విటమిన్ B12. నరాల శక్తికి ఇది మూలం. మెదడు, నరాల వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్ B12 అనేది చాలా అవసరం. 40 ఏళ్ల తర్వాత జీర్ణాశయంలో ఈ ఆమ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అంటే ఏమిటి? ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. ఈ విటమిన్ గ్రహించే శక్తి క్షీణిస్తుంది. దీనివల్ల మతిమరుపు, అలాగే చేతులు కాళ్ళు తిమ్ములు రావటం, పాదాల్లో మంటలు, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. శాకాహారులు అయితే ఈ లోపం మరీ ఎక్కువగా అనిపిస్తుంది. మరి ఇది పెరగాలంటే పాలు, పెరుగు, పన్నీర్ ఇలాంటి డైరీ ఉత్పత్తులు తీసుకోవటం ద్వారా దీన్ని పొందొచ్చు. అలాగే రాత్రిపూట పాలకి తోడుబెట్టినటువంటి ఈ పాలని అన్నంలో కలిపితే ఉదయం తోడన్నం తయారవుతుంది. దీన్ని తిన్నగానే మీకు ఈ విటమిన్ B12 అనేది సమృద్ధిగా అందుతుంది. ఇది నరాల బలహీనతను నివారించి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఎముకల తాలూకు పునాది కాల్షియం. 40 ఏళ్ల తర్వాత మన శరీరం కొత్త ఎముక కణాలని నిర్మించుకోవడం ఆపేస్తుంది. కానీ ఉన్న ఎముకలు అరిగిపోతూ ఉంటాయి.
అందుకే ఆహారం ద్వారా ఈ కాల్షియంని అందించడం చాలా ముఖ్యం, అనివార్యం. ఇది బోన్ డెన్సిటీని కాపాడుతూ ఎముకలు గుల్లబారే సమస్యని అంటే ఆస్టియోపోరోసిస్ని రాకుండా నివారిస్తుంది. అలాగే గుండె లయని అంటే హార్ట్ రిథమ్ని ఇంకా నరాల సంకేతాలని సరిగ్గా ఉంచడంలో కూడా ఇది కాల్షియం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఇది తోడ్పడుతుంది. ఇది మీకు అందాలంటే రాగులు, నువ్వులు, బాదం, మునగాకు ఇలాంటి వాటిలో ఈ కాల్షియం అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది లోపించిందనుకోండి గోర్లు చిట్టడం, దంతాల సమస్యలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవి అన్నీ కూడా కాల్షియం లోపానికి ప్రధాన సూచనలు. సరే, మరి దీనికి ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఏమిటి, ఆయుర్వేద చికిత్సా విధానం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారంగా 40 ఏళ్ల తర్వాత ఈ రసాయన చికిత్స అనేది చాలా ముఖ్యం. అంటే రసరక్తాది ధాతువులు ఉంటాయి, సప్తధాతువులు, వీటిని పరిపుష్టం చేసేదాన్ని రసాయన చికిత్సలు అంటారు. ఇది శారీరక కణాన్ని పునరుజ్జీవింపజేసి వృద్ధాప్యప్చాయాన్ని దరిచేరనీయకుండా కాపాడుతుంది ఈ రసాయన చికిత్స అనేది. అస్థిధాతువుని బలపరచడానికి అభ్యంగనం అంటే ఆయిల్ మసాజ్ లాంటి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్, వాతాన్ని తగ్గించే ఆహార నియమాలు పాటించాలి. జీర్ణక్రియని మెరుగుపరచడం ద్వారా మనం తీసుకునేటువంటి పోషకాలు శరీరానికి వంటపట్టేలాగా చేయటం ఆయుర్వేద ప్రధాన ఉద్దేశం. ఇక ఇంటి వద్ద సిద్ధం చేసుకునేటువంటి మూలికా మిశ్రమాలని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది నువ్వులు, అలాగే బెల్లం లడ్డు. రోజుకి ఒక చిన్న లడ్డు చొప్పున తీసుకుంటూ ఉండాలి. ఇది సహజ సిద్ధమైనటువంటి కాల్షియంను అందిస్తూ ఆ ఎముకల్ని వజ్రంలాగా మారుస్తుంది. కాబట్టి నువ్వులు బెల్లంతో చేసిన లడ్డు తినండి, చిక్కీ కూడా తినొచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఉసిరి రసం, అలాగే తేనె మిశ్రమం. ఉదయం పరిగడుపున 20 మిల్లీలీటర్ల ఈ ఉసిరి రసానికి 1 స్పూను తేనె కలిపి తీసుకోవాలి. ఉసిరికాయని అప్పటికప్పుడు ఫ్రెష్గా జ్యూస్ తీసుకోవాలి. ఇది శరీరానికి బెస్ట్ విటమిన్ సిని అందిస్తుంది. ఇక రాగి అంబలి, ఇది కూడా అంతే, కాల్షియం అందిస్తుంది. వారానికి 3 సార్లు ఈ రాగి జావ లేదా రాగి రొట్టె దీన్ని తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండేటటువంటి కాల్షియం, ఐరన్ శరీరానికి సత్తువునిస్తాయి. ఇక అతి ముఖ్యమైనది నానబెట్టిన బాదం. రాత్రిపూట 5 బాదం పప్పుల్ని నానబెట్టి ఉదయం పొట్టు తీసి వీటిని తినాలి. ఇది మెదడు చురుకుదనాన్ని, నరాల బలాన్ని పెంచుతుంది. ఇక దీనికి అవసరం అనుకుంటే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి సురక్షితమైనవి, ఇలాంటి ఈ డిప్రెషన్ని సరిదిద్దుతాయి. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అశ్వగంధాది చూర్ణం, అశ్వగంధ లేహ్యం. రోజుకి 2 సార్లు 3 నుంచి 5 గ్రాముల చొప్పున గోరువెచ్చని పాలు లేదా నీళ్లతో తీసుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గించి నరాలకి శక్తిని ఇస్తుంది. లాక్షాది గుగ్గులు కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎముకల పటుత్వం కోసం రోజుకి 2 మాత్రలు వైద్య సలహాతో దీన్ని తీసుకోవాలి. ఇది కాల్షియం లోపాన్ని భర్తీ చేస్తుంది. చ్యవన్ప్రాశ గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఉదయం 1 స్పూన్ చొప్పున ఈ చ్యవన్ప్రాశను తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఉండే ప్రధాన ద్రవ్యం ఉసిరి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక క్షీరబలా తైలం, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్న చోట ఈ క్షీరబలా తైలాన్ని అప్లై చేసి నూనెతో మర్దన చేసుకోవాలి. ఇది వాతాన్ని తగ్గించి కండరాన్ని దృఢపరుస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. 40 ఏళ్ల వయసు అనేది జీవితంలో ఒక కొత్త అధ్యాయం లాంటిది. ఈ టైంలో విటమిన్ డి, విటమిన్ సి, B12, కాల్షియం లాంటి పోషకాలని సరైన మోతాదులో తీసుకోవటం ద్వారా రాబోయే 30 ఏళ్ల ఆరోగ్యాన్ని మనం బదిలిపరచుకోవచ్చు. కేవలం మందుల మీద ఆధారపడకుండా సూర్యరశ్మి, పోషకాహారం, యోగాసనాలు, ఆయుర్వేద సహజ మూలికా మిశ్రమాలు ఇలాంటి సహజ మార్గాల ద్వారా శరీరాన్ని సంరక్షించుకోవాలి. టీ, కాఫీ, ఉప్పు, జంక్ ఫుడ్ ఇలాంటి వాటిని వదిలేయటం వల్ల పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. చూడండి, వృద్ధాప్యం అనేది కేవలం ఒక అంకె మాత్రమే. సరైన పోషణ ఉందనుకోండి, 40 ఏళ్లలో కూడా 20 ఏళ్ల ఉత్సాహాన్ని మీరు పొందొచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడే తక్షణమే మేల్కోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.